హాయ్ స్టూడెంట్స్, నేను మీ డాక్టర్ మొహిద్దీన్ బాషా. మీరు చూస్తున్నారు ఎస్కేఎంబి హిందీ అకాడమీ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, నేను హాలిడేస్లో కొండపల్లి వచ్చాను. కొండపల్లి ఇప్పుడు మీరు చూస్తుంది కొండపల్లి కిల్లా. కిల్లా అంటే కోట. కొండపల్లి కిల్లా అంటారు దీన్ని. ఈ కొండపైన ఒక కోట ఉంది. సో హాలిడేస్ అయిపోయాయి. ఇది దారి. చాలామంది ఎర్లీ మార్నింగ్ ఈ కొండ ఎక్కి దిగుతూ ఉంటారు. అంటే వాళ్ళు వాకింగ్ కోసం ఫ్యాట్గా ఉండేవాళ్ళు ఈ కొండ ఎక్కి ఒక్కసారి దిగితే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక ఎక్సర్సైజ్ కింద అయిపోతుంది. ఇది ఇప్పుడు మనం కొండ మీదకి వెళుతున్నాం. మరీ పైకి ఎక్కం కానీ జస్ట్ అక్కడ వైట్గా కనపడుతుంది కదా, ఆ స్టేజ్ దగ్గరికి మాత్రమే నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. దట్టు నమాజ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నమాజ్ 6:30కి. ఇంకా అరగంటలో ఇంటికి ఏం వెళ్తాం అని చెప్పేసి నేను జస్ట్ ఇక్కడ కొద్దిగా సేపు కూర్చుంటాను. ఇది కొండ పైన కిల్లా ఉంది. చాలామంది విజిటర్స్ వస్తారు చూడడానికి. సండే అయితే చాలా బిజీగా ఉంటుంది. జస్ట్ నేను పైకి వెళ్తే ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. నేను కొద్ది భాగం మాత్రమే పైకి ఎక్కుతున్నాను. చూసారా, దీన్ని మీరు మరి సమ్మర్ హాలిడేస్లో స్టూడెంట్స్ మరి మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. రెగ్యులర్గా నేను అంటే ఈ టైంలో ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. మా పిల్లలు కూడా వస్తూ ఉండేవారు, ఈరోజు రాలేదు. వాళ్ళు వస్తే వేరే సందడిగా ఉంటుంది. సో దిస్ ఈజ్ స్టేజ్. ఇది చూస్తే ఇంకా దారి అయితే ఇలా ఉంది. ఈ లోపల నుంచి అలా దారి ఉంటుంది. మనకు మొత్తం అంతా కప్పేసినట్టు ఉంది కానీ వే అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ కొండపల్లి సిటీ. కొండపల్లి దేనికి ఫేమస్ అంటే కొండపల్లి బొమ్మలు. మనం ఆల్రెడీ హిందీ టెక్స్ట్ బుక్లో ఉంది కదా, 7th క్లాస్ 8th క్లాస్లో ఉంది కొండపల్లి బొమ్మల గురించి. ఎస్, అదే ఈ ప్రాంతం, అదే ఈ కొండపల్లి గ్రామం. ఎస్, ఎలా ఉంది? బాగుంది కదా. ఎస్, हाय हेलो अस्सलाम वालेकुम. मैं हूँ डॉक्टर मोहिद्दीन बाशा. మీరు చూస్తున్నారు ఎస్కేఎంబి హిందీ అకాడమీ ఛానల్. మాకు మరి స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు. ఈ హాలిడేస్లో నేను కొండపల్లి వచ్చాను. ఈ కొండపల్లి నేను ఇప్పుడు ప్రజెంట్ కొండపల్లి కిల్లా దగ్గర ఉన్నాను. కొండ ఎక్కితే కిల్లా అని కనపడుతుంది, అంటే కోట. కిల్లా అంటే కోట అనమాట. సో ఇది ఈవినింగ్ 5:30 ఆ టైం అవుతుంది. అయినప్పటికీ కూడా చాలా వేడిగా ఉంది. కొండ ప్రాంతంలో చాలా వేడి ఎక్కువగా ఉంటుంది. అది నైట్ అయిందనుకోండి చాలా కూల్గా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. అయితే మై డియర్ స్టూడెంట్స్, మీరు ఎండలో తిరగొద్దు. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, చాలా ప్రమాదకరంగా ఉన్నాయి.
ఏదైనా అవసరం అయితేనే మాత్రమే బయటికి రండి, అత్యవసర పరిస్థితులు అయితేనే మాత్రమే బయటికి రండి, ఇంట్లోనే ఉండండి. ఆడుకోవడం కోసం బయటికి ఈవినింగ్ మాత్రమే రండి. 5 దాటిన తర్వాత 5:30 తర్వాత బయటికి రండి, ఆడుకోండి ప్లీజ్. చదువుని, రీడింగ్ని, స్టడీస్ని అవాయిడ్ చేయొద్దు. అట్లీస్ట్ రోజులో 1 గంట అయినా బుక్స్ తీసి చదవండి. సార్ మమ్మల్ని హాలిడేస్లో కూడా వదలరా ఏంటి సార్ అని క్వశ్చన్ వేశారు కనుక అలాగని చెప్పట్లేదు. జస్ట్ హాలిడేస్ని ఎంజాయ్ చేయండి, కానీ అట్లీస్ట్ రెగ్యులర్గా 1 అవర్ లేదా మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ స్టడీస్ కంటిన్యూ చేయండి, బ్రేక్ చేయొద్దు. లాంగ్ హాలిడేస్ వస్తాయి కదా, మరి అప్పుడు మళ్ళీ రీఓపెనింగ్ రోజున మనకి మళ్ళీ కొత్తనే అయిపోతుంది, అంతా కొత్తగా ఉంటుంది. సో మన స్టడీస్ని కంటిన్యూ చేస్తే మనం స్ట్రాంగ్గా ఉంటాం. మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మనకు కొత్త అనిపించదు. ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇంకా కొండపల్లి ప్రాంతం అంతా చూపించవచ్చు. నేను ఇక్కడితోనే వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. రెగ్యులర్గా నాతో పాటుగా మా పిల్లలు కూడా వచ్చి ఉండేవారు, ఈరోజు రాలేదు. సో మీకు ఒక్కసారి నేను సిటీ కూడా చూపిస్తాను, చూడండి. వెనకాల ఉన్న భాగం అంతా కూడా కొండపల్లి ప్రాంతం. సో ఇటువైపు నా వెనకాల ఉన్నదంతా కూడా కొండపల్లి కోట. ఆ పైకి ఎక్కితే కొండపల్లి కోట మనకి కనపడుతుంది. ఓకేనా? ఇక్కడికి చాలామంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. ఆ కొండపైకి ఎక్కి కిల్లా మరి కిల్లా చూడడానికి వస్తూ ఉంటారు చాలామంది. అది హాలిడేస్ టైంలో, సండేస్ టైంలో చాలా రష్గా ఉంటుంది. నేను కూడా ఎప్పుడో చాలా సంవత్సరాలు అయింది పైకి ఎక్కి. నేను పైకి ఎక్కను, జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జస్ట్ మిడిల్లోనే ఆగిపోతాను. ఇంకా వే కూడా ఉంటుంది అటువైపుకి ఎక్కడానికి. మనకు అలాగా కప్పినట్టుగా ఉంది, కానీ అది మిడిల్లోని వే ఉంటుంది పైకి ఎక్కడానికి. సరే, ఎనీహో ఎండలో మీరు తిరగొద్దు. ఇంకో విషయం ఏంటంటే, ప్లీజ్ అవాయిడ్ ద కూల్ డ్రింక్స్, ప్లీజ్ అవాయిడ్ ఇట్. అండ్ డ్రింక్ కోకోనట్, బటర్ మిల్క్ ఇలాంటివి మాత్రమే తాగడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇట్స్ మై బెస్ట్ సజెషన్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. Okay, thank you for watching this video.